కోడిగుడ్డుతో వెరైటీగా టేస్టీగా తినాలంటే ఇలా కోడిగుడ్లు కొట్టి అందులో పోసుకోవాలి. పోసేటప్పుడు పెంకులు రాకుండా చూసుకొని ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్టు, పసుపు ఇవి వేసాక కొత్తిమీర చల్లుకొని ఇలా బాగా కలిపి పక్కన పెట్టి మిక్సీ జారీలో టమోటా ముక్కలు వేసుకొని జీడిపప్పు కూడా వేసి కారం వేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పొంగనాలు మేకర పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొద్దిగంత ఆయిల్ అందులో వేసి మొత్తంగా అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత ఇందాక కలిపిన కోడిగుడ్డు సొన మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి ఇలా ఉడకనిచ్చి ఇవన్నింటిని మనం ఇలా తిరగదిప్పుకోవాలి. ఇలా తిరగదిప్పుకునేసి రెండు వైపులా బాగా కాలనివ్వాలి. కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టి నూనె వేసి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన వాటిని అందులో వేసుకొని కసూరి మేతి వేసి ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా తింటే సూపర్.